24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటున్నాడు. యాడుంటది కరెంటు అర్ధ గంటకోసారి గంటకోసారి పోతుంది వస్తుంది రాదు అది. నువ్వు అబద్ధం చెప్తున్నావా ముఖ్యమంత్రి అబద్ధం? ముఖ్యమంత్రి అయిపోతాం, ముఖ్యమంత్రి అయితే అబద్ధం ఎవ్వడు లేడు. ఆ. వానంత కొడుకులేడు. అయ్యో, ముఖ్యమంత్రి కదా గట్ల తిడతావు? గట్లే తిడతాను మరి. నువ్వు మీ జిల్లా ముఖ్యమంత్రిని అట్లా అంటావు? అరే గవర్నమెంట్ మంచిగా పాలన చేసలేదు సార్. ఆ. ఏం చేయాలి మేము? ఆ. ఎట్లా చేయాలి? ఏమి ఇబ్బంది అవుతుందో మీకు? అన్ని ఇబ్బంది, నీళ్ళతో దేకిలి కరెంటు ఆ. అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఆ. ఉమ్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండనా? కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. రైతు భరోసా ఇప్పుడు గంట సేపట్లా కాదు 5 నిమిషం లేస్తున్నాయి పైసలు. అవి ఇంతవరకు లేవు. కేసీఆర్ వద్ద అనుకునే కదా రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకున్నారు? అంతా ఆడోళ్ళు తెలివగా తెచ్చుకున్నారు సార్. అది ఆ. తెలివగానే మోసపోయింది అంతా. ఆ. ఇప్పుడు ఒకసారి మధ్యంతరం ఎన్నిక పెట్టని చిత్తు కొడిపోతారు అంతా. అంతేనా? ఆ. ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల్లో ఓడగొట్టిరు కాంగ్రెస్. కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు ఎలక్షన్లు కూడా ఓడిపోతాడు. ఆ. 10-15 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు. ఇంకా ఏడు ఉంటాడు ఉండకం సల్లకుండా. ఇక ఆయన మంచి పనులు చేస్తే ఉంటాడు. రైతు భరోసా సంవత్సరమే ఇంతవరకు లేదు. టకీ అని పడ్డదా? అన్ని అప్పుడు పడుతుండే, ఆ. కేసీఆర్ గవర్నమెంట్ పడుతుండే. ఉమ్. ఇప్పుడు ఏంటది? లేదే లేదు.